పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనాథం మిల్ల బంధము సహజ సుగంధము. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకది పైన ఉండేవాడు నక్కీరుడు అని ఆయన పేరు. ఆ నక్కీరుడు అక్కడ కూర్చుని ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివితే ప్రభువు సంతోషించబోయాడు. నక్కీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు, నీవి పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, నాక పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చేగాని ఏ ఒప్పును తప్పునేనరుగా ఉత్తములారయటంచు క్రమరం. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి ప్రణీతం. ఆయన అన్నాడు, అయ్యయ్యో తప్పిది చెప్పరాదు. ఇలా చెప్పచ్చా? తప్పు ఎలా చెప్తున్నావు? కవితా సమయంబున నొప్పు కాదు. ఒక కవిత్వం చెప్తే దానికి ఒక నియమం ఉంటుంది. ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి. అసహజమైన విషయం రాడు. వెంట్రుకల సువాసన ఉండడం ఏంట్రా? ఎలా రాసుకొచ్చావు? కవితా సమయంబున నొప్పు కాదు, నీ ప్రగతిని రచయింపవచ్చునే, నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి. పాపం ఆయన శివాలయంలో అర్చకుడు, పాపం కవిత్వం రాదు. నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికి హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు, ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కాని ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయటంచు క్రమరం. ఓ ఉత్తములారా, నేనేమీ రచించలేదు, నాకు తెలియదు. అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా, లేకపోతే లేదయా శివయా అన్నాను. అంటే నాకు రాసిచ్చాడు. నేను ఈ రాజు మీద రాశానయా వెళ్ళన్నాడు. డబ్బిస్తాడన్నాడు. వచ్చాను, చదివాను, నేను రాయలేదు. ఈ తప్పు నాకు తెలియదు, నన్ను మన్నించండి, క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తిరిగి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? వెళ్ళిపోలేదు. అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుళ్ళో ఉన్నాను, నాకు దొరికితే నీకు పెడతానన్నాను. ఫోన్ లేదు. మర్యాద చేయకపోతే పీడాపోయేది. అవమానం చేయించాడు. ఇలాంటి పద్యం రాసిచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు. మళ్ళీ ఊరిలేదు. వెళ్ళి అమ్మ దెబ్బలాడుతూ సున్ని పిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. పిల్లాడు దికమొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం. వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు. అమ్మ వంక చూస్తూ. ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్ లో 7 మార్కులు, రెండో యూనిట్ టెస్ట్ లో 8 మార్కులు. అందులో మా గట్టిగా ఒత్తచ్చు కదా, ఒత్తేస్తూ చెయ్యి పట్టుకుని పైన కింద ఒత్తేస్తూ నిలబడు అని నీ నాన్నకి పట్టదు, ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటూ ఉంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే పిక్క చచ్చిపోయి ఉంటాడు. అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్సోమాయి చరుద్రాయి చ నమస్తామ్రాయి చ అరుణాయి చ నమశంగాయి చ పశుపతయే చ గొప్ప పద్యం రాశావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని, నువ్వు పెట్టకపోయినా నేను పెట్టాలిగా, ఇంకా తిను.